హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లోకల్ బాయ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశాను, అన్న లోకల్ బాయ్ మీద ఏదైనా కానీ ఒక ఎడిటింగ్ వీడియో చేయండి అని చాలామంది ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకుని అలా ఫైర్ ఎఫెక్ట్ అండ్ దానికి లోకల్ బాయ్ అంటూ టెక్స్ట్ను అండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ లేదా సాంగ్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. సేమ్ యాక్చువల్స్గా అలా మీరు అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలని ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన లోకల్ బాయ్ ఎడిటింగ్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లయన్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో పాటు కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క లయన్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు పైన స్క్రోల్ లోపల పెట్టేసి కింది స్క్రోల్ వేస్తే మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మనకు క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మాస్క్ లెక్క వచ్చేసి మనకు ఏదైతే ఉందో సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి సేమ్ బ్యాకప్ వస్తే మనకు ఫిగర్ 50 to 50 ఇచ్చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ వేస్తే క్రాపింగ్ ఆప్షన్. వన్స్ క్రాపింగ్ లెక్క వచ్చేసి కొద్దిగా ఆ యొక్క ఫోటోకి ఇలా మనకు క్రాప్ అనేది చేసుకోండి. అంటే ఆ యొక్క క్రాప్ చేస్తే మనకు ఆ యొక్క బ్లాక్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఆ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా అలా ఇచ్చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్. బ్లెండింగ్ లెక్క వచ్చేసి మల్టీ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. లేదా మీరు నార్మల్ అయినా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, మీ చాయిస్ మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి నేను మల్టీ కానీ ఓవర్లీ కానీ సో ఇక్కడ నేను మల్టీ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సపోజ్ నేను వచ్చేసి తన ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా యానిమేషన్లో పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సైడ్ ఒక స్టార్ PNG ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి కొద్దిగా రొటేట్ అనేది చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక సేమ్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో రొటేట్ మిర్రరింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ రొటేట్ లేకెళ్ళి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని కూడా కొద్దిగా మనకు ఏ విధంలో కావాలో మీరు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఇక్కడ సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో రెండు మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకొని మీరు ఎంతలో కావాలో అంత లెవెల్లో పెట్టేసి సేమ్ ఇప్పుడు మన యొక్క ఇమేజ్ ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో వన్స్ రెండు యానిమేషన్లు ఓకే అనిపించేసాక మీరు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. లేదు ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకొని ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వన్స్ వచ్చేసాక
చేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోకల్ బాయ్ అనేది ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ కార్నర్లో పైన పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని మనకు ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్లోకి వస్తే ఇక్కడ మనకు రూడర్ అనే ఎఫెక్ట్ ఉంది. సో ఇది మనకు టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఇక్కడ మనకు 0.5 అంటే 0.5లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఒకసారి ప్లే చేసుకొని సో ఈ విధంగా వస్తుంది. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. క్రోమాకి లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28లోనే మినిమం ఒక 32 అలా పెట్టేసి సేమ్ అదే లిరికల్ మీరు టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ ఏదైతే ఉందో నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక సేమ్ ఈ యొక్క లిరికల్ సాంగ్ను కూడా నేను ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే మనకు లిరికల్ ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ లిరికల్ అండ్ ఆ లోకల్ బాయ్ సెట్ అయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓకే ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ మనకు మీ మొబైల్ డేటా ఆన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీ మొబైల్ డేటాలో ఇక్కడ నేను చెప్పే ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మొబైల్ డేటా ఆన్ చేసి అక్కడ నుంచి మీరు అవైలబుల్ ఉంటుంది డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లోనే కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి నేను వాడే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి వస్తుంది. ఓకే సో ఇక్కడ ఈ సుబ్లీమ్ అనే ఎఫెక్ట్ను డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ ఫస్ట్ నేను ఫైర్ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసి ఈ ఒక్కటి ఏదైతే ఉందో లేయర్ ఎండ్ వరకు ర్యాక్ చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ సెకండ్ వన్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఓవర్లీలోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్లోనే మనకు ఫైర్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే సో ఫైర్ ఎఫెక్ట్లో మనకు యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఆ ఫైర్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేషన్లో ఇచ్చేసి నేను ఇలా జూమ్ ఇచ్చేసి కొద్దిగా మనకి ఇలా ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే సో ఇంకా మీరు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఇంకా మీరు జూమ్ కావాలంటే జూమ్, హై కావాలంటే హై, మీకు ఎంతలో కావాలో సో నేను అనేది ఈ లెవెల్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్యాక్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి సో వన్స్ మనకు ఫుల్ స్క్రీన్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే సో ఇక్కడతో మనకు ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలో కనెక్ట్ అవ్వాలి. సో ఇంకా కావాలనుకుంటే మీరు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.